Hello friends, very good evening to all. Welcome back to ECE Online TSPSC Revision Series. Okay, ఇక్కడ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మైక్రో ప్రాసెసర్స్. యాజ్ కంపేర్డ్ టు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్, ఈ మైక్రో ప్రాసెసర్ నుంచి అది ఈసీఈ స్టూడెంట్స్ కానివ్వండి, లేదా మన ఎలక్ట్రికల్ పేపర్ కానివ్వండి, లైక్ ద వెయిటేజ్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ అనేది కొంచెం లెస్ యాజ్ కంపేర్డ్ టు ద మన డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్. ఓకేనా? బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లా. ఒక ప్రాపర్ ప్లాన్తో కనుక మీరు ఇన్స్ట్రక్షన్ సెట్, కొన్ని టిపికల్ పాయింట్స్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్, అంటే థియరిటికల్ టాపిక్లో రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఎట్లా ఉంది, సైజ్ ఆఫ్ ది రిజిస్టర్స్, వాట్ ఆర్ ద ఇంటరప్ట్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్, ఇలా ఒక సింపుల్ వేలో మీరు అబ్జర్వ్ చేసుకుంటూ అవుట్లైన్స్ నోట్ చేసుకుంటూ వెళ్తే, ఇఫ్ యూ స్పెండ్ వన్ డే, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ మైక్రో ప్రాసెసర్స్. దీని నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఓకే రీజనబుల్ మార్క్స్, బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ లైక్ 4-5 మార్క్స్. అట్లా డిజిటల్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నంత వెయిటేజ్ రీసెంట్గా పేపర్స్ మీరు అనలైజ్ చేస్తే తక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. కానీ వచ్చిన 3-4 మార్క్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. అందుకే ఖచ్చితంగా ఒక బేసిక్ ఐడియాతో ఎగ్జామ్కి వెళ్ళాలి. మొత్తం కంప్లీట్గా మీరు నెగ్లెక్ట్ చేశారంటే, సింపుల్గా ఉన్న క్వశ్చన్స్ కదా, ఆ సింపుల్గా ఉన్న క్వశ్చన్స్ని మీరు వదిలేస్తే అవి చాలామందికి ఆన్సర్స్ వస్తాయి. అప్పుడు అది కాంపిటీషన్ మనకి, రైట్? అందుకోసం ఏ సబ్జెక్ట్ని మీరు డీసెలెక్ట్ చేయొద్దు ప్రిపరేషన్లో, రైట్? ఇక్కడ మీరు మైక్రో ప్రాసెసర్ సిలబస్ చూస్తే 8085 అనేది స్పెసిఫై చేశాడు క్లియర్గా, చాలా క్లియర్గా స్పెసిఫై చేశారు. అందులో ఆర్కిటెక్చర్ అంటే register organization, addressing what we call address lines, how they are going to multiplexing techniques ని వాడుతున్నాము. ఎలా మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్ వాడుతున్నాము, క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ, క్లాక్ ఫ్రీక్వెన్సీ రిలేషన్ ఏంటి, క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేస్తాడు, మనం క్లాక్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి డివైడెడ్ బై 2, 8085 కాబట్టి. అలా చిన్న చిన్న రిలేషన్స్, బేసిక్ ఐడియా ఉంటే మనకి క్వశ్చన్ చాలా ఈజీ అనిపిస్తాయి. ఉన్న ఇన్స్ట్రక్షన్స్లో ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసే ఇన్స్ట్రక్షన్ ఏది, టైం సైకిల్స్, తక్కువ టైం కన్జ్యూమ్ చేసే ఇన్స్ట్రక్షన్ ఏది, ఈ టైప్ ఆఫ్ అడ్రస్సింగ్ మోడ్స్, డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్, ఈ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్, ఓకే, వాట్ వి కాల్ ఇంప్లైడ్ లేదా ఇంప్లిసిట్ అడ్రస్సింగ్ మోడ్, ఇలా ఆల్ ద అడ్రస్సింగ్ మోడ్, ఇమీడియట్ అడ్రస్సింగ్ మోడ్స్ అన్నీ. దానిలో ఒక్క ఎగ్జాంపుల్, జస్ట్ ఒక్క ఇన్స్ట్రక్షన్ లైక్ ఎల్ఎక్స్ఐ ఆర్ జస్ట్ ఎగ్జాంపుల్ ఓన్లీ, ఇమీడియట్ అడ్రస్సింగ్ మోడ్లో ఆర్పీ డేటా 16-bit డేటా, అందులో 16-bit అడ్రస్సింగ్ పనిచేసే ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, హెచ్ హాల్ట్ నంబర్ ఆఫ్ టీ స్టేట్స్, నో ఆపరేషన్ నంబర్ ఆఫ్ టీ స్టేట్స్, 4 హాల్ట్ 5 టీ స్టేట్స్, అట్లా కొన్ని పాయింట్స్ కొంచెం యూనిక్గా కనిపిస్తాయి మీకు. అట్లాంటి పాయింట్స్ మీద జనరల్గా ఎగ్జామినర్ కూడా ఫోకస్ చేస్తారు. రీసెంట్గా ఇచ్చిన గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే, ఈఎస్ఈ అండ్ గేట్ మీకు చాలా ఈజీగా క్వశ్చన్స్ దాని నుంచి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? ఓకే, నౌ మెమరీ ఐఓ ఇంటర్ఫేసింగ్ అంటే మనం మైక్రో ప్రాసెసర్ని మెమరీకి మరి ఐఓకి ఎలా ఇంటర్ఫేస్ చేస్తాము, ఇవి ఏ టైప్ ఆఫ్ డికోడర్స్ యూస్ చేస్తాము. వన్స్ మీరు మెమరీ ఇంటర్ఫేస్ చేసిన తర్వాత హౌ టు యాక్సెస్ ద మెమరీ, A15 to A0 టోటల్గా అడ్రస్ లైన్స్ 1s and 0s కాంబినేషన్ తీసుకుని వాటిని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేసి సో అండ్ సో అడ్రస్ అండ్ రాయడం. ఇవి జనరల్గా మనం ఎప్పుడు క్లాస్లో డిస్కస్ చేసేదే, ఎనీ ఫ్యాకల్టీ, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఈవెన్ కోచింగ్ సెంటర్ ఆల్సో. ఎక్కడైనా సబ్జెక్ట్ ఒకటే, సబ్జెక్ట్ ఎవరు చెప్పినా ఒకటే, బట్ మనం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మన వంతు మనం చెయ్యాలి, కష్టపడితే యూ విల్ గెట్ ద గుడ్ రిజల్ట్. దాన్ని మళ్ళీ ఒకసారి నోట్స్ తీసి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మీరు. ఓకే, పాయింట్ టు పాయింట్ ఒక 1 day ఫుల్ స్పెండ్ చేస్తే మైక్రో ప్రాసెసర్ నుంచి మీకు ఫుల్ మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సింపుల్ క్వశ్చన్స్ వచ్చేది మీకు మైక్రో ప్రాసెసర్ నుంచే. దిస్ ఈజ్ అ కంప్లీట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8085 మైక్రో ప్రాసెసర్స్, రైట్? సి ఈరోజు నేను ఐడ్ లైక్ టు మ్యాగ్నిఫై దిస్, ఇంటరప్ట్ కంట్రోలర్ పార్ట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇంటరప్ట్ గురించి ఒక 20 నిమిషాలు మాట్లాడదాం. దాని నుంచి వచ్చే అన్ని క్వశ్చన్స్ కవర్ చేద్దాం, ఆల్ పాసిబుల్ క్వశ్చన్స్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంటరప్ట్ పోర్టు, సీరియల్ పోర్ట్ అనేవి ఎక్స్టర్నల్ పోర్ట్స్. ఇక్కడ మీరు మిగతా చూస్తే మీరు టెర్మినల్స్ అన్ని టోటల్గా ఇట్ ఈస్ ఎ 40 పిన్ ఐసీ, రైట్? సో ఇవి క్రిస్టల్, ఇక్కడ క్రిస్టల్ ఇన్పుట్ కనెక్ట్ చేస్తున్నాం. ఇట్ విల్ బి లైక్ క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ అంటే బయట కనిపించే ఫ్రీక్వెన్సీ,
అంటే క్రిస్టల్కు ఉన్న ఫ్రీక్వెన్సీ అని అర్థము. లోపల క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది క్రిస్టల్ డివైడెడ్ బై 2. ఆ క్లాక్ ఫ్రీక్వెన్సీ 1/clock ఫ్రీక్వెన్సీ మీరు రాస్తే కనుక వాట్ ఎవర్ ద వాల్యూ యు ఆర్ గోయింగ్ టు అబ్టైన్ దట్ ఈస్ కాల్డ్ టీ స్టేట్. అది టీ టైమ్ డ్యూరేషన్ అంటాము. ఓకేనా, రైట్. నౌ ఇక్కడ మేజర్ ఈ దీంట్లో హార్ట్ ఆఫ్ ది మైక్రో ప్రాసెసర్ ఎవరు సార్ అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఆల్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ఇన్ ఏఎల్యు. అందుకే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ని బేస్ చేసుకుని వర్డ్ సైజ్ లేదా బిట్ సైజ్ ఆఫ్ ది మైక్రో ప్రాసెసర్ చెప్తాం. ఏఎల్యు 8 బిట్ కెపాసిటీ ఉందనుకోండి, ఈ టోటల్ మైక్రో ప్రాసెసర్ని 8 బిట్ మైక్రో ప్రాసెసర్ అంటాం. బేసిక్గా ఏఎల్యు డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఏఎల్యు ఆప్షన్లో ఇవ్వకపోతే డేటా బస్ విడితే ఏఎల్యు విడితే అవుతుంది జనరల్గా, రైట్. సో దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది ప్రాసెసర్. నెక్స్ట్ అక్యుములేటర్ అనేది ఒక వెర్సటైల్ రిజిస్టర్. ఇది మల్టిపుల్ పర్పస్ యూజ్ చేస్తాం. ఇది డెస్టినేషన్ కావచ్చు అండ్ సోర్స్ రిజిస్టర్ కావచ్చు. ఐఓ పోర్ట్లో అది డిఫాల్ట్ సోర్స్ అండ్ రిజిస్టర్. మెజారిటీ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి మనకి. అర్థమెటిక్ ఆపరేషన్స్లో మ్యాక్సిమం వాటికి డిఫాల్ట్ అక్యుములేటర్ని మనం సోర్స్గా యూజ్ చేయొచ్చు, బట్ డిఫాల్ట్గా అక్యుములేటరే సోర్స్గా పనిచేస్తుంది. డెస్టినేషన్ రిజిస్టర్గా యూజ్ అవుతుంది. ఒకవేళ అండ్ ఆపరేషన్ చేశారు, అండ్ ఆపరేషన్ చేసిన తర్వాత ఏఎన్ఏ అండ్ ఆపరేషన్ విత్ అక్యుములేటర్ సమ్ డేటా రాసుకున్నారు. ఈ రిజల్ట్ ఎక్కడ అండ్ ఆపరేషన్ బిట్వీన్ ఏ కంటెంట్ అండ్ సమ్ 8 బిట్ డేటా. అండ్ ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు మరి రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే మనం అది స్పెసిఫై చేయము ఇన్స్ట్రక్షన్లో, కానీ అక్కడ డిఫాల్ట్గా ఆ రిజల్ట్ మనకి అక్యుములేటర్లో స్టోర్ అయిపోతుంది. అలా అందుకోసం దీన్ని వెర్సటైల్ అంటాం. ఓకే, వెర్సటైల్ రిజిస్టర్ ఏదంటే అక్యుములేటర్. టెంపరరీ రిజిస్టర్ మనకి ఎలానో యాక్సెసిబిలిటీలో ఉండదు. దట్ ఈస్ ఫర్ ఇంటర్నల్ ఆపరేషన్. ఇంటర్నల్గా ఏమైనా డేటా ఎక్స్చేంజ్ అవసరమైనప్పుడు మైక్రో ప్రాసెసర్ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ విల్ డిసైడ్ అండ్ ఇన్స్ట్రక్షన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ విచ్ ఈజ్ అబ్టైన్ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్ డికోడర్ విల్ బి అండర్స్టాండ్ అండ్ అకార్డింగ్లీ దాని ప్రకారము ఈ మైక్రో ప్రాసెసర్ టెంపరరీ రిజిస్టర్ని యూజ్ చేసుకోవాలా, ఏ టైంలో యూజ్ చేసుకోవాలనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అది డీటెయిల్డ్గా చెప్పడం అవ్వదు, యు నో దట్. బట్ టెంపరరీ అంటే మనకి యాక్సెసిబుల్ కాదు అంతే. అది దట్ పాయింట్ ఈజ్ ఎనఫ్. ఓకే, మనం ఒక 40 నిమిషాల్లో సబ్జెక్ట్ అంతా చదువుతున్నప్పుడు ఓన్లీ హైలైట్ పాయింట్సే మనం రీకాల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇవన్నీ 8 బిట్ రిజిస్టర్స్. CDEHL ఆల్ ఆర్ ద 8 బిట్ రిజిస్టర్స్. వాటిని పేర్స్గా యూజ్ చేయొచ్చు, పేర్స్గా కూడా యూజ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే పేర్స్గా యూజ్ చేశారనుకోండి, దెన్ ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ వాట్ వి కాల్ 16 బిట్ రిజిస్టర్. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కౌంటర్, స్టాక్ పాయింటర్. ఈ రెండు 16 బిట్ రిజిస్టర్స్. ఈ రెండింటిని పాయింటింగ్ రిజిస్టర్స్ అంటాం. స్టాక్ పాయింటర్ ఎవరిని పాయింట్ చేస్తుందంటే టాప్ ఆఫ్ ది స్టాక్ టాప్ లేదా టాప్ ఆఫ్ ది స్టాక్ని పాయింట్ అవుట్ చేసేదే స్టాక్ పాయింటర్. ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ ఏ 16 బిట్ రిజిస్టర్ holds the address of instruction executing to be నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వబోయే ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని ఎవరు హోల్డ్ చేస్తారంటే ప్రోగ్రామ్ కౌంటర్. అవునా సార్, మరి ప్రజెంట్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ప్రజెంట్ ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్గా ఆప్ కోడ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో హోల్డ్ అయి ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో హోల్డ్ అయిన ఇన్స్ట్రక్షనే లేదా ఆప్ కోడ్నే ఎవరు తీసుకుంటున్నారంటే ఈ డికోడింగ్ యూనిట్ తీసుకొని మెషిన్ సైకిల్ ఎన్కోడ్ కన్వర్ట్ చేసి మెషిన్ సైకిల్ ఎన్కోడ్ అంటాం. ఎన్కోడర్ కన్వర్టెడ్ వాల్యూ లేదా డేటా టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్కి పంపిస్తుంది. అకార్డింగ్లీ విచ్ రిజిస్టర్ ఆన్ అవ్వాలి, ఏ రిజిస్టర్ ఆఫ్ అవ్వాలి, ఏ టైంలో ఇన్పుట్ బఫర్స్ ఓపెన్ అవ్వాలి, అవుట్పుట్ బఫర్స్ ఓపెన్ అవ్వాలి, రీడ్ ఆపరేషనా రైట్ ఆపరేషనా, ఆల్ ఆర్ డిసైడెడ్ బై టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. ఎట్లా వచ్చినా ఈ మెషిన్ సైకిల్ లేదా ఈ కోడెడ్ ఎన్క్రిప్టెడ్ డేటాని అర్థం చేసుకుని టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ విల్ వర్క్. కానీ సింపుల్గా ఇది సింపుల్ టర్మ్స్లో మాట్లాడుతున్నాం, డీటెయిల్డ్ టర్మ్స్ కాదు ఇవి. ఓకే, ఇట్లా దిస్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ ఆపరేషన్. ఓకే, నా నేను చెప్పినట్లుగానే నేను ఇప్పుడు మన ఇంటరప్ట్ కంట్రోలర్ అనే ప్యానెల్కి పోతున్నాం. రైట్, ఇంటరప్ట్ ఈజ్ వాట్ ఈజ్ అ ఇంటరప్ట్? ఇట్ ఈజ్ యాక్చువల్లీ an external port, we are giving some signal to stop the execution of main program in the microprocessor temporarily. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఇప్పుడు మీరు సడన్గా ఏదైనా డౌట్ పెట్టారనుకోండి, క్లాస్ నేను చెప్పడం కాసేపు ఆఫ్ చేసి మీ డౌట్ చూసి నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. సో లైక్ దట్ అలా మీరు ఏమంటే ఇంటరప్ట్ అనేది జస్ట్ ఒక డిస్టర్బెన్స్ అనుకోండి ఇండైరెక్ట్గా. బట్ ఇంటరప్ట్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ద సిస్టమ్. మనకి ఇంటరప్ట్స్ అనేవి అవసరం, ఎందుకంటే మెయిన్ ప్రోగ్రామ్ని స్టాప్ చేసి మనం సబ్ ప్రోగ్రామ్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ కంప్లీట్ చేసుకుని మెయిన్ ప్రోగ్రామ్కి రావాల్సి ఉంటుంది. రైట్, సో దిస్ ఈజ్ అ టైమ్ టు టాక్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఇంటరప్ట్స్.
దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇంటరప్ట్స్. సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం హార్డ్వేర్ ఇంటరప్ట్స్ ఉంటాయి. ఇంటరప్ట్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ యాజ్ వెల్ యాజ్ హార్డ్వేర్ ఇంటరప్ట్స్. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ గురించి నేను ఒక నెక్స్ట్ స్లైడ్లో చేపిస్తా. ఇప్పుడు ఏంటంటే హార్డ్వేర్ ఇంటరప్ట్, ఓకేనా? సో హార్డ్వేర్ ఇంటరప్ట్స్కి వచ్చేసరికి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? 8085 ప్రాసెసర్ టు ప్రాసెసర్, the interrupts names and the number of interrupts all are different, right? So in 8085 microprocessor, see the hardware interrupts, see how many? 1 2 3 4 5 6 కాదు 5ఏ. ఏం సార్ అంటే ఈ 6 1 చూడండి అవుట్పుట్ సైడ్ ఉంది, అంటే అది ఇంటరప్ట్ ఎక్నాలజ్మెంట్. మనకున్నవి 5 ఇంటరప్ట్సే ఉన్నాయి. ఎవరికి? 8085. వాళ్ళ యాక్చువల్గా నోటేషన్స్ ఏం సార్ అంటే ట్రాప్ అనేది ఒక ఇంటరప్ట్, RST 7.5, RST 6.5, RST 5.5. See, trap is one interrupt, okay? 7.5, 6.5, 5.5 and this is a దీన్ని INTR అంటాం, ఇంటరప్ట్. ఇది జనరల్గా INTR అనే ఇంటరప్ట్ మనం డైరెక్ట్గా ఇంటరప్ట్ పర్పస్కి వాడకుండా ఈ ఉన్న ఇంటరప్ట్స్ కంటే ఎక్కువ ఎక్సెస్ కావాలి అంటే మనం INTRని యూజ్ చేసుకుంటాం త్రూ PIC, పెరిఫెరల్ ఇంటరప్ట్ కంట్రోలర్ అనే మళ్ళీ ఒక స్పెషల్ IC. దానిలో ఇంటరప్ట్స్, ఎక్సెస్ ఇంటరప్ట్స్ని అది క్యూ ఆర్డర్, వీ హ్యావ్ సమ్ సెపరేట్ ప్రోగ్రామ్ ఫర్ దట్. అంటే ఇంటరప్ట్స్వి సరిపోవట్లా, నాకు ఇంకా ఎక్కువ ఇంటరప్ట్స్ కావాలి, దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక IC ఉంటుంది. ఈ IC మన మైక్రో ప్రాసెసర్తో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే టెర్మినలే INTR. ఇప్పుడు ఈ IC రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఈ ఎంటైర్ మైక్రో ప్రాసెసర్ IC ఏదైతే ఉందో ఈ IC ఈ ఎక్స్టర్నల్ పెరిఫెరల్ ఇంటరప్ట్ కంట్రోలర్తో మాట్లాడాలంటే వాట్ వీ కాల్ సింపుల్గా హ్యాండ్ షేకింగ్ మోడ్ అనుకోండి, లేదా ఏమంటాం ఇంటరప్ట్ వచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తున్నానా లేదా ఇంటరప్ట్ ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి. దానికోసం ఇది ఇంటరప్ట్ ఎక్నాలజ్మెంట్ అనే టెర్మినల్స్ మనం యూజ్ చేస్తాం. ఆ పాయింట్ హార్డ్వేర్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం టైం సరిపోదు కాబట్టి మనం ఈ ఉన్న టెర్మినల్స్, ఆ ఇంటరప్ట్ టెర్మినల్స్ యొక్క ఇంపార్టెన్స్, దాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి, వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ వెక్టార్ లొకేషన్, వీటి గురించి మాట్లాడదాం. సార్ నేను ఒక పర్టిక్యులర్ ఇంటరప్ట్ టెర్మినల్ దగ్గర సిగ్నల్ ఇచ్చాను సార్, ఎగ్జాంపుల్కి ఒక పల్స్ ఇచ్చాను సార్, ఐ విల్ గివ్ యూ ఎలాంటి ట్రిగ్గర్ ఇవ్వాలనేది నేను చెప్తాను. ఇచ్చాను సార్. సో ఏమవుతుంది సార్? ఏమవుతుందంటే ఇంటరప్ట్ వన్ ఎవర్ ద ఇంటరప్ట్ ఈజ్ రిసీవ్డ్ బై మైక్రో ప్రాసెసర్, ప్రతి ఇంటరప్ట్కి దానికి సంబంధించిన ఒక వెక్టార్ లొకేషన్ ఉంటుంది. జస్ట్ ఇది హెక్సాడెసిమల్ నెంబర్, ఎగ్జాంపుల్ ఓన్లీ. ఆ ఆటోమేటికలీ మెయిన్ ప్రోగ్రామ్ విల్ స్టాప్ ద ఎగ్జిక్యూషన్, కంట్రోలర్ విల్ మూవ్ టు ద సబ్ రొటీన్ అంటే ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటాం. ఎవరు ఇస్తారు సార్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటే? అది డిఫాల్ట్ ఆ పర్టిక్యులర్ ఇంటరప్ట్ పిన్కు ఒక పర్టిక్యులర్ కరస్పాండింగ్ అడ్రస్ లొకేషన్ డిఫాల్ట్ సెట్ అయి ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా కంట్రోలర్ మీరు ఈ పిన్ టచ్ చేశారనుకోండి, ఒక XYZ అనే అడ్రస్కి వెళ్ళి అక్కడున్న ప్రోగ్రామే ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ అక్కడ ఉన్న ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయాక కంట్రోలర్ మళ్ళీ బ్యాక్ టు మెయిన్ ప్రోగ్రామ్కి రావాలి. కాబట్టి దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిజైనర్ లేదా ప్రోగ్రామర్. ఇక్కడ మనం మళ్ళీ వీ విల్ టేక్ సమ్ ప్రికాషన్స్. సో ఇక్కడ తీసుకునే ప్రికాషన్స్ని జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడే కాదు, ఇంటరప్ట్లోనే కాదు, ఇలాంటి ప్రికాషన్సే మనం కాల్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు కూడా చేస్తాం. రిటర్న్ అని ఒక ఇన్స్ట్రక్షన్ రాస్తాము. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. బట్ మనం ఇవి మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ప్రోగ్రాంలోనికి జంప్ అవుతున్నాం. సో ఇక్కడ మేజర్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ వెక్టార్ లొకేషన్. ఇక్కడ కాసేపు బ్రేక్ చేద్దాం, ఇక్కడ కాసేపు హాల్ట్ ఇచ్చి దీని గురించి ఈ పాయింట్ వరకు మాట్లాడుకుందాం. ఏమన్నా నేను ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ దగ్గర ఉన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకే అవుతుంది అంటే అసలు ఆ అడ్రస్ లొకేషన్ ఏమిటి? అది ఫస్ట్ క్వశ్చన్ మీకు. నెక్స్ట్ మళ్ళీ ఒక 4-5 ఇంటరప్ట్స్ ఉన్నప్పుడు దీనికి ఒక పర్టికులర్ ఆపరేషన్కి యూజ్ చేస్తున్నాం. ఇఫ్ మల్టిపుల్ ఇంటరప్ట్స్ అక్కర్స్ అట్ ఏ టైం, ఆ టైంలో ఏ ఇంటరప్ట్ రియాక్ట్ అవ్వాలనేది మనం డిసైడ్ చేయలేము. అంటే బై డిఫాల్ట్ సిస్టంలో ఒక ప్రయారిటీ ఆర్డర్ ఉంది, ఓకేనా? ఒక 2 రూమ్స్ నుంచి మీకు 2 పర్సన్స్ పిలుస్తున్నారు. ఏంటి సార్ అంటే ఎమర్జెన్సీ.
ఒక రూమ్లో వాటర్ లీక్ అయిందని ఒక పర్సన్ పిలిచాడు, ఒక రూమ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఒక పర్సన్ పిలిచాడు. ఇప్పుడు మీరు ఎటు ఫస్ట్ వెళ్ళాలి సార్, ఎవరిని ఫస్ట్ సేవ్ చేయాలంటే వాటర్ లీక్ అయినంత మాత్రం ఏం కాదు, ఒక 1 అవర్ తర్వాత వెళ్ళినా నో ప్రాబ్లం. ఫైర్ యాక్సిడెంట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. అంటే దీనికి సంబంధించిన మీరు ఏదైతే ప్రికాషన్ తీసుకోవాలో ఇప్పుడు ఫస్ట్ మీరు అటు వెళ్ళాలి. జనరలైజ్ చేసి చెప్తున్నా ఇక్కడ. అంటే ప్రయారిటీ ఎందుకు ఇవ్వాలంటే దిస్ ఈజ్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్. మనం దీన్ని మైక్రో ప్రాసెసర్ని ఇప్పుడు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కోసమే యూజ్ చేస్తున్నాం. అంటే మన రిక్వైర్మెంట్ అండ్ అక్కడ ఎమర్జెన్సీ లెవెల్ని బేస్ చేసుకుని ప్రయారిటీ డిసైడ్ చేసి సిస్టంలో మైక్రో ప్రాసెసర్లో డిఫాల్ట్గా ఎవరికి హైయెస్ట్ ప్రయారిటీ ఉందో వాళ్ళని హై ప్రయారిటీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి, లో ప్రయారిటీని కొంచెం నెగ్లెక్ట్ చేసి డిలే చేయడానికి ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటాం. లైక్ ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ ఐడియా ఆఫ్ ఇంటరప్ట్స్. అండ్ ఇంటరప్ట్స్ అనేవి 2 types. I already told you there are 2 types of interrupts, hardware interrupt as well as a software interrupt. Hardware interrupts వచ్చేసరికి trap is also called as, గుర్తుండాలి మీకు, trap is also called as RST అంటే రీస్టార్ట్ 4.5 అని కూడా అంటాం దీన్ని. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as RST 4.5, 6.5, RST 5.5, RST 6.5, 5.5, of course 7.5 should be starting with 7.5, and INTR, that is about 5 హార్డ్వేర్ ఇంటరప్ట్స్. మరి సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ ఏం సార్? ఇవి హార్డ్వేర్ కాదంటే వీటికి వోల్టేజ్ ఇవ్వము. దీస్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ ఆర్ యాక్చువల్లీ రైటింగ్ ఇన్ ద కోడ్. మెయిన్ ప్రోగ్రామ్లో ఒక ఇన్స్ట్రక్షన్లా రాస్తాం. ఒక ఇన్స్ట్రక్షనే ఒక ఇంటరప్ట్లా పనిచేస్తుంది. ఆటోమేటిక్గా ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఒక పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రోగ్రామ్ని రన్ చేసి అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ ప్రోగ్రామ్. అట్లా మనకి సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ RST 0, RST 1 and so on, RST 7. These are the software interrupts available in 8085 microprocessor. Okay. Now this is a main point. ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ దట్ టు దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఫస్ట్ ఇంటరప్ట్ అండ్ వెక్టార్ లొకేషన్, దాని అడ్రస్ డిఫాల్ట్ అడ్రస్ లొకేషన్. ట్రాప్ దగ్గర మీకు సిగ్నల్ ఇంటరప్ట్ వచ్చింది అనుకోండి మైక్రో ప్రాసెసర్లో, ప్రోగ్రామ్ కౌంటర్ డైరెక్ట్గా కంట్రోలర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ అవైలబుల్ ఫ్రమ్ ద స్టార్టింగ్ లొకేషన్ ఆఫ్ 0024. ఈ 0024 దగ్గర నుంచి రాసిన ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయితే వెళ్ళిపోతుంది. అది సబ్ రొటీన్ అంటాం. అది కంప్లీట్ అయ్యాక మెయిన్ ప్రోగ్రామ్కి వస్తుంది, రైట్? సో లైక్ దట్ ఈస్ అ ప్రొసీజ్. దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ వెక్టార్ లొకేషన్ లేదా వెక్టార్ అడ్రస్ లొకేషన్. ట్రాప్ 0024 ఇదే ఆర్డర్ మెయింటైన్ చేయాలి మీరు. 7.5 003C, 6.5 34, 5.5 2C, INTR వెక్టర్ లొకేషన్ లేదేం సార్? ఇదే మీ ఆబ్జెక్టివ్ బిట్ ఇచ్చాడు ఆల్రెడీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటరప్ట్ ఈజ్ నాట్ హ్యావింగ్ వెక్టార్ లొకేషన్ అంటే INTR. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ INTRని మనం ఇక్కడ డైరెక్ట్గా ఒక వెక్టార్ లొకేషన్లో ట్రిగ్గరింగ్కో లేకపోతే ఇంటరప్ట్కో యూజ్ చేయట్లా. దీని వెక్టార్ లొకేషన్ మీరు ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన మరొక ఇంటరప్ట్ కంట్రోలర్ అనే ఒక సెపరేట్ IC డిసైడ్ చేస్తుంది. ఆ IC ప్రాసెసర్కి రిక్వెస్ట్ చేస్తుంది, నా దగ్గర ఒక బంచ్ ఆఫ్ ఇంటరప్ట్స్ ఉన్నాయి, ఫస్ట్ నువ్వైతే నాకు పర్మిషన్ ఇవ్వు, ఆ బంచ్ ఆఫ్ ఇంటరప్ట్స్లో ఏది ఇంపార్టెంటో అది నేను చూసుకుంటా, నీకు సంబంధం లేదు, నువ్వేం చేస్తావు అంటే నాకు పర్మిషన్ ఇవ్వు. మా వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇంటరప్ట్స్, నేను కంట్రోల్ చేసుకుంటా వాళ్ళని. అంటే మనం వీటిని మళ్ళీ ప్రోగ్రామ్ చేయాలి, ఇక్కడ సెపరేట్ IC అది. సో అందుకోసమే INTRకి మైక్రో ప్రాసెసర్ 8085 పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పర్టికులర్ వెక్టార్ లొకేషన్ ఉండదు. దాన్ని ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేస్తున్న కంట్రోలర్ గాడు డిసైడ్ చేస్తాడు. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ అ పాయింట్. నెక్స్ట్ సార్, ఒకేసారి మనం 2-3 ఇంటరప్ట్స్కి ఇచ్చేసాం అనుకోండి సార్ ఎగ్జైటేషన్, మరి ఏది యాక్టివేట్ అయితే సార్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రయారిటీ ఆర్డర్. నేను ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నా ప్రయారిటీ ఆర్డర్. దిస్ ఈజ్ అ హైయెస్ట్ ప్రయారిటీ, ఇది హైయెస్ట్ ప్రయారిటీ అండ్ దిస్ ఈజ్ అ లోయెస్ట్ ప్రయారిటీ. ఇదే ఆర్డర్లో మూవ్ అవ్వాలి మీరు. లోయెస్ట్ లేదా లీస్ట్ ప్రయారిటీ ఇంటరప్ట్ INTR, హైయెస్ట్ ప్రయారిటీ ఇంటరప్ట్ ట్రాప్. ట్రాప్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ RST 4.5.
trap is also called as RST 4.5. Right, sir. Now, how to activate the interrupts? చాలా ఇంపార్టెంట్. మీరు ట్రాప్ని యాక్టివేట్ చేయాలనుకోండి, యూ కెన్ గివ్ లెవెల్ ట్రిగ్గర్ ఆర్ ఎడ్జ్ ట్రిగ్గర్, బోత్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ఎడ్జ్, రెండిటికి ట్రాప్ యాక్టివేట్ అవుతుంది, రెండిటికి ట్రాప్ యాక్టివేట్ అవుతుంది. బట్ RST 7.5 అనేది ఒక స్పెషల్. RST 7.5 అనేది ట్రిగ్గర్ లేదా యాక్టివేటెడ్ ఆర్ కెన్ బి యాక్టివేట్ ఓన్లీ ఫర్ ఎడ్జ్ ట్రిగ్గర్. నేను డైరెక్ట్గా ఎడ్జ్ తీసుకుంటున్నాను, ఓకే, ఎడ్జ్ అని రాయండి మీరు, నో ఇష్యూ, ఎడ్జ్ ట్రిగ్గర్. మరి మిగతా వాళ్ళందరూ 6.5, 5.5 అండ్ INTR, ఈ రిమైనింగ్ ఆల్ ఇంటరప్ట్స్ కెన్ బి యాక్టివేట్ ఆర్ ట్రిగ్గర్ ఫర్ లెవెల్, ఓన్లీ ఫర్ లెవెల్. ఫస్ట్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ఎడ్జ్, 7.5 ఓన్లీ ఫర్ ఎడ్జ్, రిమైనింగ్ ఆల్ ఆర్ ఫర్ ఓన్లీ లెవెల్. ఆఫ్ కోర్స్ ఓన్లీ ఫర్ లెవెల్ ట్రిగ్గరింగ్. నెక్స్ట్, ఇక్కడ ట్రాప్కు ఉన్న ఇంకొక ఇంపార్టెన్స్ ఏం సార్ అంటే, ట్రాప్ ఈజ్ ఏ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. వాట్ టైప్ ఆఫ్ ఇంటరప్ట్? నాన్ మాస్కబుల్. ఇక్కడ రాస్తున్నా చూడండి, దిస్ ఈజ్ నాన్ మాస్కబుల్. నాన్ మాస్కబుల్ అంటే మనకి కొన్ని సెపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్ సెట్ మనం మాట్లాడట్లేదు కాబట్టి సింపుల్ టెర్మినాలజీలో ఈ పర్టికులర్ ఇంటరప్ట్ నాకు అవసరం లేదు. ఎవరైనా సిగ్నల్ ఇచ్చినా నేను రియాక్ట్ అవ్వను, నా మెయిన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా. ఐ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ ISR, ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్. అంటే మనం ఆ ఇంటరప్ట్స్ని డిజేబుల్ చేయాలి. మీ కాలింగ్ బెల్ ఉంది, మీరు ఎమర్జెన్సీ వర్క్లో ఉన్నారు, మీరు ఏదో లైవ్ క్లాస్ వింటున్నారు, మీరు అసలు ఇంటరప్ట్ అవ్వడానికి ఇష్టపడట్లా, మీ ఇంటి లోపల కాలింగ్ బెల్ కంటూ ఒక పవర్ స్విచ్ ఉంటుందిగా, అది ఆఫ్ చేసేయడమే. సింపుల్ కదా, మీరు ఇంటరప్ట్ అవ్వరు అప్పుడు, అట్లా దాన్ని డిజేబుల్ అంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ ఇంటరప్ట్స్ని మనం డిజేబుల్ చేసేయచ్చు, అంత ఎమర్జెన్సీ కాదులే, నా మెయిన్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్, అక్కడ మధ్యలో డిలే రాకూడదు అనుకున్నారు, అప్పుడు దాన్ని డిజేబుల్ చేయొచ్చు. అలా డిజేబుల్ చేయడానికి ఒకవేళ దానికి పాసిబిలిటీ ఉందనుకోండి, ఇన్ దట్ కేస్ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ మాస్కబుల్. ఆల్ ఇంటరప్ట్స్ ఆర్ మాస్కబుల్. ఓకే, ఆల్ ఇంటరప్ట్స్ ఆర్ మాస్కబుల్ ఎక్సెప్ట్ ట్రాప్. ఆల్ ఇంటరప్ట్స్ ఆర్ మాస్కబుల్ ఎక్సెప్ట్ ట్రాప్. ఓకే, ట్రాప్ అనేది మాస్కబుల్ కాదు, అందుకే నాన్ మాస్కబుల్ అనాలి. రైట్. సో ప్రయారిటీ ఒకటి, వెక్టార్ లొకేషన్ వాల్యూస్, నెక్స్ట్ వచ్చేసి మాస్కబుల్, అన్మాస్కబుల్, టైప్ ఆఫ్ ట్రిగ్గరింగ్. ఇవి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ వాట్ వి కాల్ మన ఇంటరప్ట్స్. హార్డ్వేర్ ఇంటరప్ట్స్ ఇవన్నీ. సార్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్కి వెక్టార్స్ ఉంటాయా సార్? ఉంటాయి. RST 0 ఉంది, RST 0 వెక్టార్ లొకేషన్, 1 సెకండ్, వెక్టార్ లొకేషన్ ఫర్ RST 0 0000H, ఫర్ RST 1 00008H, RST 2 0010H, RST 3 something like this, RST 4 something like this, RST 4.5. ఏంటి RST 4.5 అంటే? ట్రాప్. ఓకే, దిస్ ఈజ్ అ హార్డ్వేర్ ఇంటరప్ట్. 5.5 హార్డ్వేర్ ఇంటరప్ట్, 6.5 హార్డ్వేర్ ఇంటరప్ట్, 7.5 ఆల్సో హార్డ్వేర్ ఇంటరప్ట్, లైక్ దట్. సార్ ఐఎన్టీఆర్ లేదేం సార్ ఎక్కడ లిస్ట్లో? ఎందుకు ఉంటుంది చూడండి, INTRకి వెక్టార్ లొకేషన్ ఉంటుందా? ఉండదు. దట్స్ ఆల్. మీకు ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏమిటంటే, ఈ నంబర్ ఉంది, ఈ నంబర్ని 8తో మల్టిప్లై చేయండి, ఏదో ఒక నెంబర్ వస్తుంది, దాన్ని హెక్సాలోకి మార్చారనుకోండి వెక్టార్ లొకేషన్ వచ్చేస్తుంది. ఇదే షార్ట్ కట్, సింపుల్ షార్ట్ కట్. ఇప్పుడు 2 ఉంది, 2 × 8 16, 16 హెక్సాలోకి మారిస్తే 10, దట్ ఈజ్ అ వెక్టార్ లొకేషన్. ఈ టేబుల్ మొత్తం కూర్చుని మనం ఏమి బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. 2తో మల్టిప్లై చేసి 5.5 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని 2తో మల్టిప్లై చేసి హెక్సాలో కన్వర్ట్ చేశారనుకోండి, ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ద వెక్టార్ లొకేషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఇంటరప్ట్. ఇక్కడ ఎందుకు మనకి 16 ఉందంటే, 8085లో ఇన్ 8085 కెపాసిటీ, అడ్రస్ కెపాసిటీ 8 బిట్నే, బట్ డేటా కెపాసిటీ 8 బిట్నే, బట్ అడ్రస్ కెపాసిటీ అనేది 16 బిట్.
డైరెక్ట్గా నేను అడ్రస్ గురించే మాట్లాడతా. సో అడ్రస్ బస్ కెపాసిటీ ఎంత 16 బిట్ కాబట్టి 1 2 3 4 డిజిట్స్ హెక్సాడెసిమల్, బైనరీలో 16 డిజిట్స్. దట్స్ ఆల్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటరప్ట్ కాన్సెప్ట్, బేసిక్ ఐడియా. దట్స్ ఆల్, బేసిక్ ఐడియా. సో చూడండి ఇక్కడ ట్రాప్ RST 4.5 బోత్ ఆర్ సేమ్. దిస్ ఈజ్ అబౌట్ పవర్ సప్లై అండ్ క్లాక్ ఇన్పుట్స్. రీసెట్ ఇన్పుట్, ఇది రీసెంట్గా అడిగిన క్వశ్చన్. ఒకవేళ మీరు రీసెట్ చేయాలంటే ఈ రీసెట్ ఇన్పుట్ అనే టెర్మినల్ని గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. దానికి మినిమం 3 టైమ్ సైకిల్స్ ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, క్లియర్. రీసెట్ ఆపరేషన్ కోసం గ్రౌండ్ కనెక్ట్ చేశారు అనుకుందాం. కనెక్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతాడు క్వశ్చన్. ఏం సార్ ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుంది సార్? రీసెట్ జరుగుతుంది. రీసెట్ అంటే ఏమిటి? ఆల్ ద బిట్స్ విల్ బి 0. అంటే ఏమి బిట్స్? ఫ్లాగ్ కంటెంట్స్ విల్ బి 0. ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఇట్ ఈస్ అ 16-bit పాయింటింగ్ రిజిస్టర్ విచ్ కెన్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూటింగ్ టు బి నెక్స్ట్ అన్నాను. ఓకేనా? అంటే మరి ఇప్పుడు ఇది రీసెట్ చేసేస్తే అది ఎవరిని హోల్డ్ చేస్తుంది సార్ అంటే, ఇది ఇచ్చాడు ఎగ్జామ్లో ఆఫ్ కోర్స్ 2 టైమ్స్ ఇచ్చాడు. 0000Hలో ఉంటుంది బై డిఫాల్ట్. ప్రోగ్రామ్ కౌంటర్ ఆల్ జీరోస్. నెక్స్ట్ ఈ రీసెట్ చేసేసానంటే నాకు మొత్తం అంతా క్లియర్ అయిపోయి ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలని అర్థం. అంతేగా రీసెట్ అంటే. రీసెట్ చేసాము. అయితే వాట్ ఈజ్ అ స్టాటస్ ఆఫ్ ఇంటరప్ట్ అని అడుగుతాడు. మీరు ఒకసారి అది రీసెట్ చేసేస్తే, ఇఫ్ యూ రీసెట్ ద టోటల్ ఎంటైర్ సిస్టమ్, ఆల్ ఇంటరప్ట్స్ విల్ బి డిజేబుల్డ్. అన్ని ఇంటరప్ట్స్ ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతాయి ఎక్సెప్ట్ ట్రాప్ మాత్రం డిజేబుల్ అవ్వదు. అసలు ఎనేబుల్ డిజేబుల్ చేయడానికి దానికి ఆప్షనల్. ఇది ఏంటిది? నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ కాబట్టి అది బై డిఫాల్ట్ ఎప్పుడు అది ఎనేబుల్లో ఉంటుంది. దాన్ని జనరల్గా ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ చేస్తాం. అంటే పవర్ ఫెయిల్యూర్ కేస్ అని సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుని ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బై డిఫాల్ట్ ఏదో ఒక యాక్టివిటీ జరగాలి. ఆ జరగాల్సిన యాక్టివిటీ కోడ్నే ఈ ట్రాప్కి సంబంధించిన వెక్టార్ లొకేషన్ 0024H లొకేషన్ నుంచి రాస్తాం. ఓకే, అందుకోసం ఆ ఫెసిలిటీ ఇచ్చారు దానికి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, లుక్ ఎట్ దిస్ కంట్రోల్ సిగ్నల్స్. రైట్ బార్, రీడ్ బార్. జనరల్గా రైట్ అంటే అవుట్పుట్, రీడ్ అంటే ఇన్పుట్ అనుకుంటారు. ఈ రైట్ రీడ్ అనేవి సింగిల్ టెర్మినల్స్. ఇది బస్ ఏం కాదు. ఈ రైట్ బార్, రీడ్ బార్ అనేవి యాక్చువల్గా మెమరీ, ర్యామ్ లేదా రామ్ రైట్ ఆపరేషన్ చేయాలా, రీడ్ ఆపరేషన్ చేయాలా అనేది కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు నేను రైట్ చేయి అన్నా, రీడ్ చేయి అన్నా, నేను మాట్లాడుతున్నా, అవుట్పుట్టే వస్తుంది నా నుంచి. రైట్ చేయి లేదా రీడ్ చేయి, అది. అందుకే ఈ 2 అవుట్పుట్ టెర్మినల్స్. ఓకే, రైట్ బార్, రీడ్ బార్ అనేవి జనరల్గా కంట్రోల్ సిగ్నల్స్. కంట్రోల్ పిన్స్ అని రాసాం. కంట్రోల్ పిన్స్ లేదా కంట్రోల్ సిగ్నల్స్. మనం ఎవరికి ఇస్తున్నాం ఈ సిగ్నల్స్ అంటే మెమరీకి కనెక్ట్ చేసి ఉంటాం. అదే మీరు మెమరీ ఇంటర్ఫేసింగ్, ఈవెన్ ఐఓ ఇంటర్ఫేసింగ్లో కూడా దీనికి సంబంధించిన డేటా అన్ని చదువుతారు. ఓకేనా? రైట్. సో దిస్ అంటే మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను హైలైట్ చేస్తున్నా ఇక్కడ. రైట్ సార్. అండ్ నౌ అనదర్ ఇంపార్టెంట్ రిజిస్టర్ ఇక్కడ ఏమిటంటే మీరు చదవాల్సిన రిజిస్టర్, కంపల్సరీ చదవాల్సిన రిజిస్టర్ ఫ్లాగ్ రిజిస్టర్. ఇక్కడ మనకి 8085లో ఫ్లాగ్ రిజిస్టర్ లెంత్ వచ్చేసి 8 బిట్ రిజిస్టరే, కానీ నంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ అని అడుగుతున్నారు. నంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ అంటే లేదా ఫ్లాగ్స్ సింప్లీ ఓన్లీ 5 ఉంటాయి. 3 బిట్స్ డమ్మీ బిట్స్ ఉంటాయి ఆ రిజిస్టర్లో. 8085 గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఓకేనా? The number is different from 85 and 86, 186 and controller like 8051 controller. So different controller, different program, microprocessors ki akkada number of flag registers వాటి యూజ్ అనేది స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఓన్లీ స్టాటస్ ఫ్లాగ్స్. 86లో స్టాటస్తో పాటుగా కంట్రోల్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయి. రైట్. ఇక్కడ క్యారీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, parity flag in order to know odd and even parity, sign flag and zero flag. ఇవి టోటల్గా మనకు ఉన్న ఫ్లాగ్ రిజిస్టర్స్ ఆర్ లేదా ఫ్లాగ్స్ ఇన్ ద ఫ్లాగ్ రిజిస్టర్ ఆఫ్ 8085 మైక్రోప్రాసెసర్. దట్స్ ఇట్. సో క్యారీ జనరేట్ అయిన ప్రతిసారి క్యారీ ఫ్లాగ్ విల్ సెట్ టు 1. ఆక్సిలరీ క్యారీ D3 నుంచి D4కి క్యారీ ప్రాపగేట్ అయితే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ విల్ సెట్ టు 1. MSB బిట్ 1 ఉంటే సైన్ బిట్ విల్ సెట్ 1. రిజల్ట్ మొత్తం 0 అయిపోయింది అనుకోండి, 0 ఫ్లాగ్ విల్ సెట్ టు 1. అట్లా మీరు ఫ్లాగ్స్ గురించి ఒక సింగిల్ లైనే ఉంటుంది నోట్స్ చూస్తే. సింగిల్ లైన్
బట్ అక్కడే ఒక చిన్న కోడ్ ఉంటుంది, ఏదో ఒక చిన్న కోడ్ ఊరికి ఎగ్జాంపుల్. అట్లా ఒక డేటా యాడ్ చేసిన తర్వాత, ఎడిషన్ తర్వాత వాట్ ఆర్ ద ఫ్లాగ్స్ యాక్టివేటెడ్. కానీ ఇన్స్ట్రక్షన్ సెట్లో ఈసీ స్టూడెంట్స్ ఎస్పెషల్గా ఇన్స్ట్రక్షన్ సెట్ చూస్తున్నప్పుడు కొన్ని ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫ్లాగ్స్ రియాక్ట్ అవ్వవు. ఇంక్రిమెంట్ రిజిస్టర్ పెయిర్ అనేది ఒక ఎగ్జాంపుల్, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇంక్రిమెంట్ రిజిస్టర్ పెయిర్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అసలు ఫ్లాగ్స్ క్యారీ వచ్చినా, ఆక్సిలరీ క్యారీ వచ్చినా ఫ్లాగ్స్ ఏమీ అప్డేట్ అవ్వవు. దాన్ని మైండ్లో పెట్టుకుని ప్రోగ్రామ్ ఏమవ్వబోతుంది అనేది మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ డాడ్ ఆర్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, అది ఎగ్జిక్యూట్ అయితే ఓన్లీ క్యారీ ఫ్లాగ్ పనిచేస్తుంది, మిగతా ఫ్లాగ్స్ ఏం పనిచేయవు. అట్లా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి, అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, ఇంక్రిమెంట్ రిజిస్టర్ పెయిర్ కాకుండా. అట్లా అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్లో టోటల్ ఫ్లాగ్స్ అన్నీ వర్క్ అవ్వవు. కొన్ని ఫ్లాగ్స్ బై డిఫాల్ట్ ఒక రాంగ్ ఆన్సర్ ఇస్తూ ఉంటాయి. ఇవి కీ పాయింట్స్ యాక్చువల్గా. ఓకేనా? రైట్. సో ఇవి హైలైట్ అయి ఉంటాయి. మీరు ఏ నోట్స్ చూసినా, ఏ టెక్స్ట్ బుక్ చూసినా ఈ పాయింట్స్ హైలైట్ అయి ఉంటాయి. వీటిని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే ప్రోగ్రామ్కి ఆన్సర్ వస్తుంది. లేకపోతే మీరు ప్రోగ్రాంలో మీరు అనుకున్నదే ఆన్సర్ అనుకుంటారు. కాదు, ప్రాసెసర్ చేసిందే ఆన్సర్. ప్రాసెసర్ ఏ విధంగా వర్కౌట్ చేస్తుంది అంటే దాన్ని ఎలా డిజైన్ చేసామో అలానే చేస్తుంది. అది మనం నేర్చుకుని, రైట్, దెన్ వీ షుడ్ ప్రొసీడ్. ఓకే, రైట్. నౌ ఓకే, విల్ గో ఫర్ సమ్ ఇంపార్టెంట్ అండ్ రీసెంట్ క్వశ్చన్స్. బిఫోర్ దిస్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ప్లీజ్ జస్ట్ గివ్ మీ 10 seconds. I want to log in into the video. Yeah, got it. ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. షేర్ పీడిఎఫ్ ఆఫ్ ది క్లాస్ సుమా శ్రీధర్. ఓకే యా, మన టెక్నికల్ టీమ్కి నేను మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను. దే విల్ గివ్ యూ ద రిప్లై అబౌట్ దిస్ పీడిఎఫ్ అండ్ ఆల్. మ్యాక్సిమం ట్రై నేను చెప్తా, దే విల్ ప్రొవైడ్ ఇట్. అది ఒకవేళ ఇందులో పాసిబుల్ కాలేదంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్ అనుకున్నది ఫుల్ స్క్రీన్తో స్క్రీన్ షాట్ తీయండి టెంపరీగా. But they will try to provide it. I will forward the message here. Okay. Number of cells 1K by 4 memory. అసలు 1K by 4 మెమరీ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి ఫస్ట్. ఒక మెమరీ ఉంది, ఇది ఒక లొకేషన్, అట్లా n నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి. ఈ నంబర్ ఆఫ్ లొకేషన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇది 1K లొకేషన్స్ ఉన్నాయి. అంటే 1024. 1K లొకేషన్స్ అంటే 2 to the power of 10 కదా. 1024 లొకేషన్స్ ఉన్నాయంట. 1024 లొకేషన్స్ ఉన్నాయి అంటే 0 to 1023 అనుకోండి. అయితే ఈచ్ లొకేషన్లో జనరల్గా స్టాండర్డ్ మెమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 బిట్స్ స్టోర్ చేస్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 బిట్స్. 1 2 3 4 ఇదొక బిట్. అట్లా ఇలాంటి ఒక మెమరీ తీసుకుని నంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సింపులే కదా, డైరెక్ట్ క్వశ్చన్. ఈ నెంబర్ ఆఫ్ సెల్స్, సో 1024 ఇంటూ 4, 1024 ఇంటూ 4 మీరు కౌంట్ చేయండి. వాట్ ఈస్ ద వాల్యూ? 4096. ఇన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ అయితే మీకు ఐడియా ఉంది 6 ఉన్న, అంటే లాస్ట్ డిజిట్ 6 ఉన్న ఒకే ఒక ఆప్షన్. అంటే మీకు ఇదే కాదు, ఇట్లాంటి ఎగ్జామ్స్లో ఆప్షన్స్లో కొన్నిసార్లు 80% 80 to 90% కొంచెం హింట్ ఇస్తాడు.
ఎలిమినేషన్ ద్వారా వెళ్ళిపోవాలి అంతే. చాలాసార్లు మాకు ఛాన్స్ ఉంటుంది సార్ 2 ఆప్షన్స్కి 6 ఉంటే అప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఏం చేయకూడదు, నార్మల్ ప్రొసీజరే చేయాలి. అక్కడ మనకు ఆప్షన్ లేదు. బట్ లక్కీగా ఎగ్జామినర్ ఆప్షన్ ఇస్తే మనం యూజ్ చేసుకోవాలి, అది మన బాధ్యత, రైట్. ఛాన్స్ లేనప్పుడు ఇంకేం చేస్తాం, మనం నార్మల్గా ప్రొసీడ్ అయిపోతాం. ఓకేనా, రైట్ చిన్న. నంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ ఇంకా మీరు చెప్తారు ఇది. మేము ఫస్ట్ ఏంటంటే మీకు జాబ్ రావాలంటే ఫస్ట్ యూ షుడ్ స్టాప్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్. ఒక వచ్చి ఇక్కడ చెప్తుంటే నంబర్స్, ఇన్స్ట్రక్షన్స్ అని లేకపోతే ఫీల్డ్ థియరీ అని, ఈడీసీ అని ఇట్లా చెప్తుంటే మీకు అర్థమవుతుందంటే దాని మీనింగ్ ఆల్రెడీ డేటా మొత్తం మీ బ్రెయిన్లో ఉంది. అంటే ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో లేకపోవచ్చు, బట్ ప్రతి వర్డ్ మీకు అర్థమవుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ అవర్ మైండ్. బట్ మనం దాన్ని ఆర్గనైజ్డ్ ఫామ్లోకి తెచ్చుకొని ఒకసారి నోట్స్, షార్ట్ నోట్స్, ఫార్ములా లిస్టు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అంతే అన్నీ పెట్టుకోవడం. ఒక సబ్జెక్ట్కి 4-5 డేస్ లేదా పెద్ద సబ్జెక్ట్ అయితే ఒక 20 డేస్ టైం తీసుకోవడం, దాన్ని కంప్లీట్గా దాన్ని స్టడీ చేయడం, పేపర్ సాల్వ్ చేయడం, సింపుల్. ఇంత రిసోర్సెస్ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో మీరు ఎగ్జామ్ రావడం అనేది చాలా చాలా ఈజీ. ఎగ్జామ్ మీరు అంటే జాబ్ రావడం, జాబ్ కొట్టడం చాలా ఈజీ. ఒక 10 ఇయర్స్ బ్యాక్ సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. మీరు కరెక్ట్గా రిసోర్సెస్ని, ఇంటర్నెట్ని, ఉన్న బుక్స్ని, మార్కెట్లో ఉన్న బుక్స్ని యూజ్ చేసుకోగలిగితే మీరు అసలు చాలా ఈజీగానే జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, నంబర్ ఫ్లాగ్స్ ఏమన్నాడు, నంబర్ ఆఫ్ ఫ్లాగ్స్. ఫ్లాగ్ రిజిస్టర్ సైజ్ కాదు, నంబర్ ఆఫ్ ఫ్లాగ్స్. ఏం చెప్పాను, నంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ 5. నంబర్ ఆఫ్ ఫ్లాగ్, క్యారీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ, ప్యారిటీ ఫ్లాగ్, సైన్ ఎస్ఎఫ్ జనరల్గా సైన్ ఫ్లాగ్, జీరో ఫ్లాగ్. 1 2 3 4 5 దట్స్ ఆల్. ఓకేనా. నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ గుర్తుందా, నాన్ మాస్కబుల్. ఇది వీడిని మనం మాస్క్ చేయలేము. నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అంటే 7.5 6.5 ఉంది, ఐఎన్టీఆర్ ఉంది, ట్రాప్ ఉంది. వీళ్ళందరిలో నాన్ మాస్కబుల్ ఎవరు సార్, ట్రాప్. ట్రాప్ ఈజ్ అ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. ట్రాప్ అనేది నాన్ మాస్కబుల్, రైట్. చూడండి టేబుల్, ఇది అందుకోసం అంటున్నా, ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే బెస్ట్. ఇది డేటా నేను చాలా ప్రిపేర్ చేసి ఇంత మంచిగా నీట్గా. సో ట్రాప్ చూడండి, నాన్ మాస్కబుల్. సో డేటా ఉన్నప్పుడు మీకు అంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఉంచితే ఒక పెడితే ఇట్ కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ. క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్ ఛానల్స్ ప్రతిదీ చూడండి, ప్రతి స్క్రీను పెట్టుకోండి. అది మీరు షార్ట్ నోట్స్ అనుకోండి, ఎందుకంటే టోటల్ సబ్జెక్ట్ 1 అవర్లో హైలీ ఇంపాసిబుల్. కొన్ని మెయిన్ పాయింట్స్ అయినా కవర్ అవుతున్నాయి కదా, అట్లీస్ట్ 0.1% అనుకోండి పోనీ, రైట్, అట్లీస్ట్ కవర్ అవుతుంది. కాబట్టి అదొక మీకు బూస్టింగ్లా యూజ్ అవుతుంది. వాట్ విల్ బి ద కంటెంట్ ఆఫ్ పోర్ట్ 0 పోర్ట్ జనరల్గా పోర్ట్ 7 పోర్ట్ @7 అట్లా ఇస్తాడు. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఇది పాలిటెక్నిక్ లెక్చరర్స్కి ఇచ్చిన క్వశ్చనే. అక్యుములేటర్ అనేది FFHతో ఫిల్ అయిపోతుంది, విల్ బి స్టోర్ ఇన్ ద అక్యుములేటర్. ఓకే, వాట్ నెక్స్ట్, XOR ఆపరేషన్ విల్ బి పెర్ఫార్మింగ్ XRA స్పేస్ రిజిస్టర్, అది ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే అక్యుములేటర్ కంటెంట్ అండ్ దిస్ రిజిస్టర్ కంటెంట్ విల్ పార్టిసిపేట్ ఇన్ XOR ఆపరేషన్. రిజల్ట్ విల్ స్టోర్ ఇన్ అక్యుములేటర్. చెప్పాక డిఫాల్ట్ రిజిస్టర్ అని, కానీ ఇక్కడ కూడా ఏ ఉంది అంటే XOR A is equals to how much, 0. 0H. ఈ 0H అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, మళ్ళీ పోయి అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది, అంతే సింపుల్. అవుట్ 07H, ఇదేంటి దీని మీనింగ్, ఇన్స్ట్రక్షన్ ఇన్ అండ్ అవుట్ ఇట్లా ఉంటాయి. అవుట్ పోర్ట్ అడ్రస్ 8 బిట్స్ 80 పోర్ట్ అడ్రస్. మీకు ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్ తెలియకుండా ఈ క్వశ్చన్ ఆన్సర్ రాదు. ఓకేనా. అవుట్ అండ్ ఇన్కి డిఫాల్ట్గా ఒక రిజిస్టర్ పనిచేస్తుంది. మీరు ఆల్రెడీ చదివి ఉంటే మీరు ఒక
నాకు ఒక్క మెసేజ్ టైప్ ఇక్కడ లైవ్లో పెట్టండి, ఐ విల్. ఓకే, సో మా 4096 ఈ క్వశ్చన్కి ఆన్సర్ టైప్ చేయండి. అది కరెక్టా రాంగా యూ డోంట్ వరీ, మీరు ఇన్వాల్వ్ అయితే యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్. ఓకేనా, ట్రై చేయండి. ఐఎమ్ వెయిటింగ్. ఓకే, చూడండి, అవుట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు అక్యుములేటర్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది వెళ్ళి ఈ పోర్ట్ అడ్రస్లో డిస్ప్లే అవుతుంది. పోర్ట్ అడ్రస్ అనేది ఒక డిజిటల్ టు అన్లాక్ కన్వర్టర్ కావచ్చు, 7 సెగ్మెంట్ డిస్ప్లే కావచ్చు, లేకపోతే ఒక రిజిస్టర్ కావచ్చు, ఇంకొక డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ కావచ్చు. ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళిపోతుంది డేటా అక్యుములేటర్ నుంచి. ఇన్ అనే ఒక అడ్రస్, పోర్ట్ అడ్రస్ ఇస్తే ఆ పోర్ట్ అడ్రస్ ఉంటుంది, ఒక డిఫరెంట్ పోర్ట్స్. ఆ పోర్ట్ నుంచి, అంటే పోర్ట్ అడ్రస్, ఐఓ మ్యాపింగ్ ఇవంతా మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, సింపుల్గా పోర్ట్ అడ్రస్ అంటున్నాం. ఓకే, ఆ పోర్ట్ నుంచి వచ్చిన డేటా అక్యుములేటర్లోకి వస్తుంది డైరెక్ట్గా. ఇన్ అంటే డిఫాల్ట్గా ఇక్కడ సోర్స్ అక్యుములేటర్, ఇక్కడ డెస్టినేషన్ అక్యుములేటర్. పైన సోర్స్లో యాక్ట్ చేస్తుంది, కింద డెస్టినేషన్లో యాక్ట్ చేస్తుంది. అంటే ఇన్కి డెస్టినేషన్. అంటే ఇప్పుడు చెప్పండి, అవుట్ 7H అంటే ఏం జరుగుతుంది? అక్యుములేటర్ కంటెంట్ అనేది వెళ్ళి 07H అనే ఒక పోర్ట్ అడ్రస్లోనికి పోతుంది, డిస్ప్లే అవుతుంది, డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, అంటే అక్యుములేటర్లో ఏముంది? ఎక్స్ఆర్ ఆపరేషన్ ఇంకేముంటుంది? 0 ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. వాట్ ఈస్ ద కంటెంట్ ఇన్ దిస్ పోర్ట్ 7 అంటే 00H ఈజ్ ద ఆన్సర్. 00H అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా, లైక్ దట్. వాట్ ఈస్ ద అడ్రసింగ్ మోడ్ యూజ్డ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ LXI B, 0345H. ఇది 0345H జనరల్గా ఈ స్టాండర్డ్ మోడ్, ఇన్స్ట్రక్షన్ స్టాండర్డ్గా ఎట్లా రాస్తామంటే LXI RP, డేటా 16. ఇది 16-బిట్ డేటా ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్. ఈ రిజిస్టర్ పెయిర్లోకి ఈ డేటా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కాదు అడిగింది, ఏ టైప్ ఆఫ్ అడ్రసింగ్ మోడ్. అడ్వాంటేజ్, అదృష్టం ఇక్కడ ఏంటంటే స్టూడెంట్కి, ఇక్కడ ఐ చూసిన వెంటనే మీరు ఆన్సర్ పెట్టవచ్చు. ఇక్కడ ఐ ఉంటుంది జనరల్గా, వాట్ వి కాల్ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. లెట్ మీ చేంజ్ ద కలర్. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ సంబంధించిన ఏ ఇన్స్ట్రక్షన్ అయినా సరే MVI, ఇది V, ఓకేనా, MVI A, డేటా, ఇక్కడ 8-బిట్ డేటా, ఇక్కడ ఐ ఉంది. ఇట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఐ చూసిన వెంటనే స్టూడెంట్ ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు అది ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ అని చెప్పి. ఓకేనా, నెక్స్ట్ రెడీ సిగ్నల్. మనకి మైక్రో ప్రాసెసర్లో రెడీ సిగ్నల్ ఒకటి ఉంటుంది చిన్న. రెడీ సిగ్నల్ అంటే ఐఎమ్ గోయింగ్ బ్యాక్, ఇన్పుట్ సిగ్నల్. మీరు ఇక్కడ చూడండి, రెడీ సిగ్నల్ అనేది ఒక ఇన్పుట్ టెర్మినల్ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్లో. లుక్ ఎట్ దిస్. రెడీ అనేది ఒక ఇన్పుట్ సిగ్నల్. అది ఇన్పుట్ అవుట్పుట్ అని కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి. అదొక ఇన్పుట్ సిగ్నల్. ఎవరిస్తారు సార్ ఆ ఇన్పుట్ సిగ్నల్ని? ఎక్స్టర్నల్గా మనం కనెక్ట్ చేసిన పెరిఫెరల్ డివైసెస్, ఎక్స్టర్నల్గా డివైసెస్ ఉంటాయిగా అవి, అంటే వాటి నుంచి ఈ రెడీ సిగ్నల్ అంటే సింపుల్గా చెప్తున్నాను, డీటెయిల్గా కాదు. ఓకేనా, ఒక బ్రీఫ్ ఐడియా. కానీ వీడు మైక్రో ప్రాసెసర్ ఏమో హై స్పీడ్, చాలా హై స్పీడ్లో పనిచేస్తాం. కానీ ఈ పర్సన్ ఎవడైతే అంటే మన ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన ఒక స్మాల్ హార్డ్వేర్ ఉందో అది అంత స్పీడ్గా పనిచేయకపోవచ్చు, అంటే స్లో డివైస్. సో వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేయడానికి ఒక మీడియేటరే రెడీ. అంటే ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్ చేయాలో తీసుకోవాలి. ఇప్పుడు దీని బఫర్లోకి డేటా రిజిస్టర్ నుంచో లేకపోతే యూజర్ నుంచో లోడ్ చేసుకుని డేటాని ఇవ్వడానికి టైం పడుతుంది. అప్పటి వరకు మైక్రో ప్రాసెసర్ వెయిట్ చేయదు. అంటే ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంక డేటా ట్రాన్స్ఫర్కి రెడీగా ఉంది. ఇప్పుడు ఆ డేటాని తీసుకెళ్ళి రిజిస్టర్లోనుకో అడ్రస్, అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్, మైక్రో ప్రాసెసర్కి ఇంటర్ కనెక్ట్ అవ్వాలి. ఆ టైంలో ఇది రెడీ టెర్మినల్ని యాక్టివేట్ చేస్తుంది. దెన్ ప్రాసెసర్ కెన్ అండర్స్టాండ్, ఓకే దిస్ పర్సన్ ఈజ్ రెడీ. అంటే అలా సింక్రనైజ్ స్పీడ్ని మ్యాచ్ చేయొచ్చు. ప్రాసెసర్ స్పీడ్తో ఇది మ్యాచ్ అవ్వడానికి, సింక్రనైజ్ అవ్వడానికి ఆ రెడీ అనే ఇన్పుట్ టెర్మినల్ని యూజ్ చేస్తాం. రెడీ అనేది ఇన్పుట్ టెర్మినల్. అంటే రెడీ అనే టెర్మినల్ నుంచి వేరే వాళ్ళు మైక్రో ప్రాసెసర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దట్స్ ఆల్. ఓకే, ఇప్పుడు మీరు ఆప్షన్స్ చదవండి. సింక్రనైజ్ ఫాస్ట్ పెరిఫెరల్ విత్ మైక్రో ప్రాసెసర్. ఫాస్ట్ పెరిఫెరల్ కాదు, అంటే దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. రిక్వెస్ట్ టు మైక్రో ప్రాసెసర్ కాదు, సెండ్ రిక్వెస్ట్ టు మైక్రో ప్రాసెసర్ ఫర్ ఇంటరప్ట్, ఈ రెండు కూడా రాంగ్ ఆన్సర్స్. సింక్రనైజ్ అనేది కరెక్ట్, సింక్రనైజేషన్ కోసం యూజ్ చేస్తున్నాం.
ఏ డివైస్ అంటే స్లో పెరిఫెరల్ విత్ ద మైక్రో ప్రాసెసర్. ఇది స్టాండర్డ్ బిట్. ఇక్కడ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్ట్లో ఇచ్చాడు కాబట్టి ఇది రాశారు. బట్ ఇది చాలా ఎగ్జామ్స్ ఈఎస్సి పేపర్స్లో మీకు చాలా చోట్ల ఉంటాయి ఈ బిట్స్ ఇవన్నీ. ఓకేనా? బట్ ఈ ఇక్కడ ఇది కనిపిస్తే ఓకే ఇలాంటి క్వశ్చన్ అడిగాడంటే ఈ లెవెల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి అని ఒక ఐడియా ఉంటుంది స్టూడెంట్కి. వెన్ ద రీసెట్ పిన్ ఈజ్ యాక్టివేటెడ్, ఓకే రీసెట్ యాక్టివేట్ అయ్యింది. ప్రోగ్రామ్ కౌంటర్, నైస్ క్వశ్చన్. ఓకేనా? ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ లోడెడ్ విత్, ఏం లోడ్ అవ్వదు నిజానికి. లోడెడ్ విత్ అంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. అందుకే ప్రోగ్రామ్ కౌంటర్ నేను హైలైట్ చేశా. ప్రోగ్రామ్ కౌంటర్ వాల్యూ విల్ బి ఆల్ జీరోస్. Program counter value will be all zeros. Right. మిగతా క్వశ్చన్స్ కూడా స్పీడ్గా రియాక్ట్ అవ్వాలి. చాలా తక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు. ఓకే, ఇన్వాల్వ్ అవ్వాలి. తప్ప ఆన్సర్ అయినా నో ఇష్యూ, బట్ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ వర్డ్ సైజ్ అంటే జనరల్గా డేటా సైజ్ని కూడా, డేటా బస్ విడ్త్ని కూడా వర్డ్ సైజ్ అంటాము. ఆఫ్ 8085 మైక్రో ప్రాసెసర్ అని అడిగారు. ఇంక డైరెక్ట్ ఆన్సర్ వర్డ్ సైజ్ లేదా డేటా బస్ కెపాసిటీ ఆఫ్ 8085 మైక్రో ప్రాసెసర్ ఈజ్ 8 బిట్స్ అండ్ అడ్రస్ బస్ కెపాసిటీ ఆఫ్ 8085 మైక్రో ప్రాసెసర్ ఈజ్ 16 బిట్స్. ఓకే, 8 బిట్స్ అండ్ 16 బిట్స్. Number of address lines requires to address 8 kilobytes of memory. 8 KB memory అంటే దాన్ని ఏమైనా రాయొచ్చు 8 into K. 8 into K అంటే 2 to the power of 3 into 2 to the power of 10. ఇక్కడ ఉన్నవే అడ్రస్ లైన్స్. అన్ని అడ్రస్ లైన్స్ ఉంటే అన్ని పాసిబుల్ లొకేషన్స్కి ఛాన్స్ ఉంది. 4 లైన్స్ ఉన్నాయనుకోండి 2 to the power of 4 లొకేషన్స్ వస్తాయి. అట్లా 8 కిలో బైట్స్ అంటే 8 కిలో లొకేషన్స్. ఒక్కొక్క లొకేషన్లో 8 బిట్స్. బైట్స్ అంటే 8 కిలో బైట్ మెమరీ, 8 KB. మీ మెమరీ కార్డ్ సైజ్ ఉందిగా 4 GB, 8 GB. ఆ బి అనేది కామన్, 8 KB. ఈ బి అనేది కామన్. అక్కడ డేటా లైన్స్. అడ్రస్ అంటే 8K అనేది ఏంటంటే లొకేషన్స్. ఇవే కదా లొకేషన్స్, ఇవి లొకేషన్స్. సో నంబర్ ఆఫ్ లొకేషన్స్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే అఫ్కోర్స్ నంబర్ ఆఫ్ లొకేషన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అయితే అంటే నంబర్ ఆఫ్ అడ్రస్ లైన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ రెండింటి రిలేషన్ ఇదే కదా. 2 to the power of n లొకేషన్స్ అంటే n అడ్రస్ లైన్స్ ఉండాలి. 2 to the power of 3 and 2 to the power of 10 టోటల్గా ఎన్ని 13 అడ్రస్ లైన్స్ ఉండాలి. ఓకే, అడ్రస్ లైన్స్ 13. Which of the following interrupt of 8085 microprocessor can have highest priority? ఒక్కసారిగా మల్టిపుల్ సో మెనీ ఇంటరప్ట్స్ వచ్చినప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది గుర్తుందా? ఒక ఆర్డర్ ట్రాప్ 7.5, 6.5, 5.5. నెక్స్ట్ వాట్ వీ కాల్డ్ INTR. బై డిఫాల్ట్ హార్డ్వేర్, మళ్ళీ సాఫ్ట్వేర్ మిక్స్ చేయొద్దు ఇక్కడ. ఓకేనా? మనం మల్టిపుల్ ఇంటరప్ట్స్ ఇస్తున్నామంటే మీనింగ్ ఏంటి? మల్టిపుల్ వోల్టేజెస్ ఇస్తున్నామని, అంటే హార్డ్వేర్ అది బై డిఫాల్ట్గా. ఓకే, రైట్. సో ట్రాప్ ఈజ్ ద ఆన్సర్. దీనికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది. రైట్ గైస్, దీస్ ఆర్ ద మోడల్ క్వశ్చన్స్. ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ అన్నీ ఇదే మోడల్, ఇట్లానే వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ తీసుకోండి, లేదా నోట్స్ బెస్ట్. టెక్స్ట్ బుక్ చదివేంత టైము, ఎక్కువ కంటెంట్ ఉంటుంది. పాయింట్ టు పాయింట్ కావాలి మనకి, ఇట్లాంటి తక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్. ఏదో మన ఇన్స్టిట్యూట్ నోట్స్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒకసారి నోట్స్ వాళ్ళతో డిస్కస్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకుని షార్ట్ నోట్స్గా తయారు చేసుకుని ఇమీడియట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్ళిపోండి. మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. పబ్లిక్ సెక్టర్ ఇంటి క్వశ్చన్స్ రికార్డెడ్ ఉంటుంది, లైక్ ఇస్రో క్వశ్చన్స్ రికార్డెడ్ ఉంటాయి, గేట్ క్వశ్చన్స్ రికార్డెడ్ ఉంటాయి, గేట్ లెక్చర్స్ ఉంటాయి, జెన్కో లెక్చర్స్ ఉంటాయి, అన్ని ఈవెన్ రికార్డెడ్ ఉంటాయి. మీ డీటెయిల్స్ కోసం యూ కెన్ కాంటాక్ట్ దెమ్. ఓకే, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆల్రెడీ ఉంటే యూ కెన్ టేక్ ద నోట్స్. ఆ నోట్స్ తీసుకుని నీట్గా ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. అంటే ఈ సబ్జెక్ట్ కోసం మీరు టెక్స్ట్ బుక్ మొత్తం చదవడం అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది. యూ మే హ్యావ్ ద క్యాపబిలిటీ బట్ ఇట్ టేక్ మోర్ టైం. సో దాని టైం సేవ్ చేసుకుని
ఎక్కువ సబ్జెక్ట్స్ ఎక్కువ ఏరియాస్ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్ గైస్, ఆల్ ది బెస్ట్.